ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మండలంలో కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క వేరుశనగ పంటను ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంది. అయితే వేరుశనగ పంట విషయానికి వచ్చినట్లయితే ఈ వేరుశనగ అనేది ప్రధానమైన నూనె గింజల పంట. దీనికి ఈ పంట వేసినప్పుడు కూడా కొన్ని రకాల చీడపీడలు అనేటివి ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉండడం మనం గమనించవచ్చు. అయితే ఈ చీడపీడల విషయానికి వచ్చినట్లయితే ఈ చీడపీడలను కనుక రైతు సోదరులందరూ సకాలంలో గుర్తించి వాటికి సంబంధించిన సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చీడపీడల విషయానికి వచ్చినట్లయితే ఈ చీడపీడల్లో ప్రధానంగా ఈ యొక్క పురుగుల్లో ఈ యొక్క ఆకుముడత పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉండి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. దీనితో పాటు ఈ యొక్క లద్దె పురుగులు అనగా శనగపచ్చ పురుగు, అదేవిధంగా పొగాకు లద్దె పురుగు కూడా పంటను ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ యొక్క ఎర్ర నేలల్లో ఈ యొక్క వేరు పురుగు ఉధృతి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండి ఈ యొక్క వేరుశనగ పంటను నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. వీటితో పాటు మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగులు ముఖ్యంగా తామర పురుగులు, పేనుబంక, పచ్చదోమ ఇవి ప్రధానంగా ఈ వేరుశనగ పంటలో వచ్చే రసం పీల్చే పురుగులు పంటకు ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క రసం పీల్చే పురుగులు నష్టాన్ని కలగజేయడమే కాకుండా ఈ యొక్క వైరస్ తెగుళ్లకు వాహకాలుగా పనిచేయడం మనము గమనించవచ్చు. కావున రసం పీల్చే పురుగులను కనుక మనం సమర్థవంతంగా తగ్గించుకున్నట్లయితే ఈ యొక్క వైరస్ తెగుళ్లను కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.